మతం ప్రకారం ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే అనుమతి ఉంది. అందుకు కారణం ఉంటే చాలు. ఆదం ఖాన్కి అందుకు కారణం ఉండనే ఉంది. జావీదా అతని తండ్రిని చేయలేకపోయింది. పైగా జావీదా గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు. బుర్రలేని పిల్లది. దాన్ని ఎలా ఆడమంటే అలాగే ఆడుతుంది. నా భయమంతా జలాల్ గురించి. ఒకవేళ ఆదాం ఖాన్ తస్లీం తల్లిదండ్రులకి ఆశలు కల్పించి ఒప్పించినట్టు గాని, అలాగే ఒత్తిడికి లొంగిపోయి తస్లీం పెళ్లికి ఒప్పుకున్నట్టుగాని జలాల్కి తెలిసిపోయిందనుకో. ఎందుకంటే మతానుసారం ప్రకారం అమ్మాయి అంగీకరించడం చాలా ముఖ్యం. ఏది ఏమైనా హుజూర్, మీరు మాత్రం చాలా గొప్ప విరుగుడు కనిపెట్టారుగా. గత్యంతరం లేకపోయింది రేషం. నేను కనుక విరుగుడు కనుక్కోకపోతే అప్పుడు ఆదాం ఖాన్ బతికున్నంత కాలం బందీఖానాలోనే ఉండేవాడు. కానీ జరిగిపోయిన దాని గురించి అసలు ఎందుకు ఆలోచించాలి? ప్రస్తుతం జరుగుతున్నదంతా మంచిగా జరుగుతోంది. ఇంత జరిగిన తర్వాత కూడా జలాల్, మీరు నిదానంగా ఎలా ఉండగలిగారు? చెప్పండి, చెప్పండి. నాకు మనశ్శాంతి చేకూర్చడానికి మీరేం చేయబోతున్నారు? నన్ను మీ నుంచి దూరం చేసుకుంటారా మీరు? చెప్పండి. రుకయ్య, నువ్వు అసలు ఎలా చదువుతున్నావు? మాకైతే అసలు చదవాలని అనిపించదు. జలాల్, చదువు నేర్చుకోవడం చాలా ముఖ్యమైనది. లేదంటే మనం అన్నిట్లో వెనకబడిపోతాం. కానీ మా మనసు దీని మీద లగ్నం కావడం లేదు. అసలు వ్యవధే దొరకదు. దొరికినప్పుడేమో చదవటం విసుగ్గా ఉంది. ఒక కాబోయే భాష అంటే చదువు నేర్చుకోవడం చాలా ముఖ్యం జలాల్. లేదంటే సామ్రాజ్యాన్ని ఎలా చూసుకుంటావు? అలాగా? అలా అయినట్లయితే నేను ఇక బాద్షా అవడం అసాధ్యమా? నేనంటూ ఉండగా బెంగపడాల్సిన అవసరం నీకేంటి జలాల్? నేనెప్పుడు మీతోనే కదా ఉండబోతున్నాను. నేను నీతో పాటు ఉంటూ నీ అవసరాలన్నీ తీరుస్తాను. ఏదైనా చదవాలి, రాయాలి అంటే నాకు ఒక సైగ చేయండి చాలు. అప్పటిక నేను తమరి సమక్షంలో హాజరైపోతాను. హాజరు కావాల్సిన అవసరం ఏముంటుంది? మేము మాకు ఎంతో ప్రియమైన మిత్రురాల్ని మాకు దూరం కానిస్తేగా. నేనప్పుడు కూడా మీతోనే ఉన్నాను, ఇప్పుడు కూడా మీతోనే ఉన్నాను. నేనప్పుడు కూడా మీదాన్నే, ఇప్పుడు కూడా మీదాన్నే. మనం ఎన్నటికీ విడిపోవు జలాల్, విడిపోలేవు. రుకయ్య, మీరు ఎప్పుడు మాతోనే ఉంటారని మాకు నమ్మకం ఉంది. మీరొక్కరే అందరికంటే మమ్మల్ని బాగా అర్థం చేసుకోగలరు. అందుకని ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉంది మీరు మమ్మల్ని అర్థం చేసుకోగలరని. నేను చేయబోతున్న పని ఒకవేళ మీకు బాధ కలిగించవచ్చు. ఒక భర్త అయినందుకు, ఒక మిత్రుడైనందుకు మీరు మాకు తోడుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఒక బాద్షాకి అత్యంత ముఖ్యం అతని బాధ్యత కదా. అందుకని మేము కోరుకునేది ఏమిటంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండాలి. ఆ తర్వాత కూడా మీరు మాకు తోడుగానే నిలబడాలి. జలాల్, రేపు మీరు తీసుకోబోయే నిర్ణయం మొఘలాయి సామ్రాజ్యానికి, దాని గౌరవానికి, దాని చరిత్రకి అనుకూలమైనదిగా ఉంటుందని నా పూర్తి నమ్మకం. కానీ నేను ఒకటి మాత్రం కోరుకుంటున్నాను. రేపు తమరు నీచుడైన ఆదం ఖాన్కి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. ఒకవైపేమో మొత్తం దేశం ప్రజల ప్రాచీన ఆనవాయితీలు ఉంటే, ఇక రెండో వైపు జోధా బేగం ఫిర్యాదు పరంగా రూపొందించిన చట్టం. ఈ రెండింటి మధ్యలో మాకు రుకయ్య బేగంకి మధ్య గల సంబంధం పణంగా పెట్టడం జరిగింది. ఆదం ఖానేమో తన నేరం ద్వారా మమ్మల్ని న్యాయత్రాసు ముందు నిలబెట్టాడు. పైవాడు కూడా విచిత్రమైన ఆటలు ఆడతాడు జోధా బేగం. శివాళ పైవాడు మళ్లీ మమ్మల్ని ఈ త్రాసు ముందు తీసుకొచ్చి నిలబెట్టాడు.
చెప్పండి, ఏదో చెప్పడానికి వచ్చారు కదా మీరు? నేను తమకి గుర్తు చేయడానికే వచ్చాను. ఈ చోటనే కదా తమరు ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధాలను త్రాసులో తూచనని నాతో అన్నారు షహిన్షా. అది మాకు బాగా గుర్తుంది. మరి అలాంటప్పుడు మీకు రుకయ్య బేగంకి గల సంబంధాన్ని ఎందుకిలా తూచబోతున్నారు షహిన్షా? తమరు నియమాన్ని రూపొందించింది ప్రజల కోసం, వాళ్ళు సుఖపడాలని, ప్రశాంతంగా ఉండాలనే కదా. అయితే అదే మీకు రుకయ్య బేగంకి గల సంబంధాలపై ఒత్తిడి తీసుకొస్తుంది అంటే అది ఎంత మాత్రం బాగోలేదు. ఆదం ఖాన్ చేసిన వితండ వాదన వల్ల మీరెందుకు బాధపడాలి? ఏ నియమమైనా విధానమైనా పాలకుడి కంటే గొప్పవి కావుగా. తమరు సరిగానే అంటున్నారు జ్యోధా బేగం. కానీ మీకు గుర్తుందో లేదో, మా పుట్టినరోజు సందర్భంగా మీరు మాకు ఒక సామాన్యుడు ధరించే దుస్తులు కానుగ్గా ఇచ్చారు. అప్పుడు మీరేమన్నారంటే, మేం ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ళని అర్థం చేసుకోవాలన్నారు. మేం మళ్లీ మారువేషం వేసుకుని ప్రజల మధ్యకు వెళ్ళాం. అప్పుడు ఏం బయటపడిందంటే, తస్లీముని కన్న తల్లిదండ్రులు దురాశకులోని ఆదం ఖాన్తో బలవంతంగా తన పెళ్లి జరిపిస్తున్నారు. ఇక మీకు నిజం తెలిసిపోయిన తర్వాత కూడా మీరు ఆ పెళ్లి ఎందుకు జరగకూడదని నిర్ణయించలేకపోతున్నారు? అలాగే ఆదం ఖాన్ నేరాన్ని అందరి సమక్షంలో ఎందుకు రుజువు చేయడం లేదు? ఎందుకంటే జ్యోధా, మాకు ఇంకో దృశ్యం కూడా కనిపించింది. మేము ఆ రోజు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఒక 8 ఏళ్ల పిల్ల పెళ్లి ఊరేగింపు చూశాం. ఆ పిల్లకి బలవంతంగా పెళ్లి చేస్తున్న ఆ పెళ్లి కొడుకు వయసు ఆమె కంటే 5 ఎక్కువ. అప్పుడు చాలా తప్పు జరుగుతున్నట్టుగా మాకు అనిపించింది జ్యోధా. మా దృష్టిని మీరు సామ్రాజ్యంలో జరుగుతున్న తప్పుల వైపు, ఆనవాయితీల వైపు మళ్లించినందుకు మీకు మా కృతజ్ఞతలు. నిజానికి ఆదం ఖాన్ని ఆపడం పెద్ద కష్టం కాదు, కానీ మేం ప్రజల సంగతే ఆలోచిస్తున్నాం. అంటే అన్యం పుణ్యం ఎరుగని ఆడపిల్లల గురించి ఆలోచిస్తున్నాం. ముందు మేం ప్రజల్ని నిరోధించడం ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే వారి మనసుల్లో నాటుకుపోయిన తప్పుడు ఆనవాయితీలు మారాలి, వారందరూ విముక్తిని పొందాలి. అందుకనే మేము ఈ చట్టాన్ని రూపొందించాం. అయితే ఈ నియమానికి రుకయ్య బేగం బలి కావడం నేను ఏమాత్రం ఒప్పుకోలేను షహిన్షా. అది మాకు కూడా తెలుసు జ్యోధా బేగం. అయితే ఒక పాలకుడికి ప్రజల ముందు తానే ఒక ఉదాహరణ కావలసి ఉంటుంది. జ్యోధా బేగం, మేము ఒకప్పుడు ఓ కథ విన్నాం. అందులో ఒక బాద్షా దారిని పోతూ ఒక తోటలోకి వెళ్లి అక్కడ ఓ పండు కోసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ తర్వాత అతని సైన్యం అతని అడుగుజాడల్లోనే నడిచి ఆ తోటని ధ్వంసం చేసేశారు. అంటే మేమే చట్టాన్ని పాటించకపోతే ఇక ప్రజలు ఎలా పాటిస్తారు? అది మీ విశాల హృదయం షహిన్షా. కానీ ఇంకో కఠినమైన నిజమేంటంటే, నియమాలను రూపొందించేది భవిష్యత్తులో వాటిని పాటించడం కోసం. అయితే ఇవాళే తీసుకొచ్చిన నియమం గతంలో జరిగిపోయిన సంఘటనని మార్చలేదు కదా. గడిచిపోయిన కాలాన్ని నేటి నియమాలతో తూచకూడదు షహిన్షా. పైగా అదే అందరూ చేసే పని. కానీ మేం ప్రజలకు సందేశాన్ని ఇవ్వదలిచాం జ్యోధా బేగం. చట్టానికి ఎవరు అతీతులు కారు, బాద్షా కూడా. ఇక్కడి ప్రజలు బాద్షాని జిల్లే ఇలాహీగా భావిస్తారు. అంటే ఖుదాకి ప్రతిరూపం. ఎప్పుడు ఖుదా ప్రతిరూపం. చట్టాన్ని పాటించడం వారు స్వయంగా చూస్తారు. వారి అంతరాత్మ చట్టాన్ని పాటించాలి అని చెప్తూ ఉంటుంది. ఆ రోజు మీరు సరిగ్గానే చెప్పారు జ్యోధా బేగం. ఆడదాన్ని ఒక బొమ్మగా భావిస్తారు అని చెప్పారు. ధనం గలవాడు ఒక స్త్రీని బొమ్మగా భావించి కొనుక్కుంటాడు. ఇక ధనం లేనివాడు ధనం కోసం ఆమెను అమ్మేస్తాడు. బలం గలవాడేమో తన బలం ద్వారా ఆమెను గెలుచుకుంటూ ఉంటాడు. ఇక ఓటమికి మూల్యం చెల్లించేవాడు ఆ స్త్రీని కానుగ్గా ఇచ్చేస్తూ ఉంటాడు. అలా చేసిన వాడు ఆదం ఖాన్ ఒక్కడే కాకపోవచ్చు. ఒకప్పుడు అది జలాలుద్దీన్ కూడా చేశాడు. ఆ బాధని మీరు నేటికి అనుభవిస్తున్నారు. అలా ఆశ్చర్యపోతారేం జ్యోధా బేగం? ఇది ముమ్మాటికి నిజం. మీరు మమ్మల్ని ఎంతగా ద్వేషిస్తున్నా ఆనాడు మమ్మల్ని మీరు వివాహం చేసుకున్నారు. మీ రాజ్యాన్ని కాపాడుకోవడానికి, మీ ప్రజల్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరే బలి చేసుకున్నారు. ఇప్పుడు తస్లీం తనను తాను బలి చేసుకుంటుందంటే తన తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే. ఇప్పుడు మీరే చెప్పండి జ్యోధా బేగం, ప్రతిసారి ఒక ఆడదే ఎందుకు బలైపోవాలి? జవాబు చెప్పండి. తమరు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలియదు. నేను మీకు కేవలం ఇంకొకసారి గుర్తు చేయదలిచాను. నేటి నియమం ద్వారా గడిచిపోయిన కాలం నాటి కష్టాలను మార్చడం సాధ్యం కాదు. పైగా రుకయ్య బేగం మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీరంటే ఆవిడికి చాలా ఇష్టం. తస్లీంకి న్యాయం చేసే ప్రయత్నంలో తమరు రుకయ్య బేగంకి అన్యాయం చేయకూడదు కదా.
నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అరే కొంచెం ఆగు హోషియార్. మాకు తెలిసి షహన్షా రుకయ్యా బేగంకి విడాకులు ఇవ్వనున్నారట. అంటే రుకయ్యా బేగంని షహన్షా ఏమైనా అన్నారా? ఊరుకోండి మీరంతా. విచిత్రమైన ప్రశ్నలు వేస్తారు. షహన్షాకి బేగంకి మధ్య ఏం జరిగినా అది వాళ్ళ వరకే ఉండాలి. గోరంతలు కొండంతలు చేయడం తప్ప మీకు వేరే పని లేనట్టుంది. అరే తనకెందుకు కోపం వచ్చింది? పాపం భయం. ఒకవేళ షహన్షా రుకయ్యా బేగంకి విడాకులు ఇచ్చేస్తే తన గతి ఏమిటన్నదే తన భయం. నువ్వు తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకోకు జలాల్. ఒకవేళ దీనివల్ల బయట లోకాన్ని సరిచేసే ప్రయత్నంలో నీ ఇంటి లోకమే చెడిపోతుందేమో చూసుకో. రుకయ్య నాకు కోడలు మాత్రమే కాదు, తను నాకు కూతురు లాంటిది. తన పట్ల అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. బక్షీ భాను నుంచి నేను మొహం చాటేసుకోక తప్పలేదు జలాల్. రేపు నీ నిర్ణయం వల్ల రుకయ్య బేగంతో కూడా ముఖం చాటేసుకోవాల్సిన పరిస్థితి తీసుకురాకు. బక్షీ భాను అయితే నేరం చేసింది, కానీ రుకయ్య బేగం నిరపరాధి కదా జలాల్. ఆదం ఖాన్ వ్యవహారంలో చట్టాన్ని మార్చడం సరైన పని కాదు. అలాగే ఈ వ్యవహారంలో రుకయ్య బేగంతో నీ సంబంధాన్ని తెంచుకోవడం కూడా సరైన పని కాదు. అమిజాన్ మేము ఒక షహన్షా మాత్రమే కాదు, ఒక తల్లికి కొడుకుని, ఒక అన్నయ్యని, ఒక భర్తని కూడా. ఒక వ్యక్తి అన్ని బంధాలతో ముడిపడి ఉన్నప్పుడు ప్రతి బంధం గురించి ఆలోచించాలమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. మేము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మీకు తలవంపులుగాక గర్వంతో తల ఎత్తుకునేలా ఉంటుంది. ఒకటి తస్లింని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతైనా ఇవ్వండి, లేనట్లయితే ఈ చట్టాన్ని పూర్తిగా మన్నిస్తూ రుకయ్యా బేగంకి విడాకులైన ఇవ్వండి. అస్సలాం వలైకుం రుకయ్య బేగం. దర్బారులో మీ విషయంలో జరిగిన దానికి నేనెంతగానో విచారిస్తున్నది నేను మహాం. ఎందుకంటే ఆదం ఖాన్ కి తల్లిగా మీరు మీ మహామంత్రి పదవికి కూడా తీరని ద్రోహం చేశారు. రుకయ్య బేగం, మీరు చెప్పినట్టుగానే నేను కేవలం దర్బారులో మహామంత్రిని మాత్రమే. పైగా ఆదం ఖాన్ అన్న మాటల్లో చట్టానికి వ్యతిరేకమైనది ఒక్కటి కూడా లేదు. అంటే మీ ఉద్దేశంలో ఆదం ఎలాంటి తప్పు చేయలేదనా? నిస్సందేహంగా అలాంటి అవకాశం లేకపోలేదు. గోరంతలు కొండంతలు చేయడం తప్పే. కానీ రుకయ్య బేగం నాకేమనిపిస్తోందంటే దీనంతటికీ వెనక వేరే కారణం ఉందని. నా ఉద్దేశంలో ఎవరో జలాల్కి చాడీలు చెప్తున్నట్టుంది. మీరే ఆలోచించి చూడండి, షహన్షాకు అవసరం ఏమొచ్చిందని. శతాబ్దాలుగా అమలులో ఉన్న ఆనవాయితీని కాదంటూ చట్టం ఎందుకు చేయాలి? చిచ్చు పెట్టింది జోదా బేగం గారి. చిచ్చు పెట్టిన వాళ్ల కంటే దాన్ని రగిలించిన వాళ్లదే పెద్ద నేరం కాగలదు మహాం. అంటే ఆదం ఖాన్ ఈ వ్యవహారాన్ని రగిలించాడు. అన్ని విషయాలు తెలిసి కూడా మీరు మీ కొడుకుని గుడ్డిగా వెనకేసుకొస్తున్నారా? దయచేసి మన్నించండి రుకయ్య బేగం. షెహన్షా గారు ఎవరినైతే తల్లిగా గౌరవిస్తారో వారిని మీరు గుడ్డి అనటం మీరు చేస్తున్న తప్పు కాదా? అదే మాకు కూడా సిగ్గుచేటు అనిపిస్తోంది మహాం. కొడుకేమో షెహన్షాని అవమానపరుస్తాడు. షెహన్షా గారిని తన విశిష్ట బేగంకి విడాకులేమని చెప్తాడు. కానీ ఏ స్త్రీనైతే షెహన్షా తన తల్లిగా గౌరవిస్తాడో ఆవిడ మాత్రం మౌనంగా వింటూ కూర్చుంటుంది. రుకయ్య బేగం, మీరు అనవసరంగా ఆదాంపై ఆగ్రహించుకుంటున్నారు. ఆదాం ఖాన్ మీ విషయంలో అలా ఎందుకు చెయ్యాలి? ఈ చట్టం వల్ల మీకు ఎంత దెబ్బ తగులుతుందో అంత దెబ్బే మా కుమారుడు ఆదం ఖాన్ కి కూడా తగులుతుంది. తను ఎంతగానో ప్రేమించి ఆ తస్లీంని ఆదం ఖాన్ పెళ్లి చేసుకోలేకపోతున్నాడు. మా కుమారుడు ఆదం ఖాన్ తండ్రిని కావాలనే కన్న కల భంగమైపోయింది. మీకు విడాకులిచ్చే పరిస్థితి తలెత్తింది. దర్బారులో జరిగిన ఆ గందరగోళానికి మూలం ఒకే ఒక్క వ్యక్తి, ఆ జోదా బేగం. ఆలోచించి చూడండి, ఆదం ఖాన్ మీతో పాటుగా తను కూడా నష్టపోయే పని ఎందుకు చేస్తాడు? ఈ పని చేయగలిగింది ఒక్కరే. దీనివల్ల లాభం పొందగలిగిన వారే. ఆ వ్యక్తి ఒక్కరే, జోదా బేగం. అయినా మీకెలా చెప్పాలో తెలియటం లేదు. కొంచెం ఉండండి. ఇది చూడండి. అది చూపించడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇదా? ఈ నీళ్లలో ముందుగా అయితే చోటే లేదు. నేను నీళ్లలో వేలు పెట్టగానే చోటొచ్చేసింది. నేనీ వేలు బయటికి తీసేసరికి ఈ చోటు మళ్లీ నిండిపోయింది. అలాగే మీరు కనుక ఈ నీళ్లను అంతఃపురం అనుకుని
ఈ వేలే మీరనుకోండి. అప్పుడు మీకంతా అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. తమరు ఉన్నంత కాలమే తమరి చోటు ఉంటుంది. మీరు బయటికి వెళ్ళిపోతే మీ చోటు నిండిపోతుంది. ఇక మీ చోటుని నింపేవారెవరో అది నేను మీకు విడిగా చెప్పనక్కర్లేదు. మీరు చాలా తెలివిగలవారు రుకయ్య బేగం. ఒక మామూలు స్త్రీగా ఆలోచించకండి, ఒక మహారాణిగా ఆలోచించండి. రాజకీయ దృష్టితో ఆలోచించండి. నిజమేమిటో మీరే గ్రహించగలరు. ఇక నా సంగతి అంటారా? నా వరకు బేగం మహారాణి విశిష్ట బేగం. ఇంతవరకు మీరొక్కరే, ఎప్పటికీ మీరే. ఒకవేళ జలాల్ మీకు మా కుమారుడు ఆదం మాటలు మీకేదైనా బాధ కలిగించుంటే అందుకు తన తరఫున క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కావాలంటే మీరు తనకి ఏ శిక్ష విధించినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఆదాం ఖాన్ కి శిక్ష వేసినందువల్ల ఆ వ్యక్తికి ఎలాంటి నష్టం కలగదు. ఏ వ్యక్తి వల్ల ఇదంతా జరిగిందో ఆ వ్యక్తికి నష్టం ఉండదు. ఇక సెలవిప్పించండి. ఖుదాఫీజ్. కృష్ణ నీ చరణం శరణం. ఓ మోహన కృష్ణ నీ స్మరణే యోగం. చాలునయా ఇక ఈ భక్తి నాటకాలు కట్టిపెట్టాలి. రుకయ్య బేగం కూర్చోండి. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఏం జరిగిందో మీకు తెలీదా? అంతకంటే ఎక్కువ ఏం చేయదలిచారు జోదా బేగం? తమరిలా అనడంలో అర్థమేమిటి? చాలు జోదా బేగం, చాలు. ఇవాళ ఇక్కడ మీరు నేను తప్ప మూడో వ్యక్తి ఎవరూ లేరు. అందుకని మీ అమాయకపు ముసుగు తీసేసి మీ అసలు రూపాన్ని చూపించొచ్చు. అసలు మీరు ఏం అనదలుచుకున్నారు రుకయ్య బేగం? అయితే సరే, చాలా స్పష్టమైన మాటలతో మీకు అర్థమయ్యేలా చెప్తాను. తమరు ఏం జరగాలని కోరుకున్నారో అదే జరిగింది జోదా బేగం. తస్లీంని అడ్డు పెట్టుకొని మీరు నా మీద చేశారు పెద్ద దాడి. జలాల్తో విడాకుల ప్రసక్తి మీరే తీసుకొచ్చారు. అదేగా మీకు కావాల్సింది. అందరి ముందునేమో నాకు బొంగి సలాంలు కొడుతూ ఉండేదానివి, ఇంకోవైపు వెనక్గా వచ్చి వెన్నుపోటు పొడుస్తున్నావా? మీరు చాలా పొరపడుతున్నారు రుకయ్య బేగం. నేను చేసిందేమీ లేదు. విడాకులు అడగడం అనేది ఆదం ఖాన్ యొక్క వక్రబుద్ధి ఆలోచన. కావచ్చు, నోరు మాత్రం ఆదం ఖాన్ది కావచ్చు, కానీ ఆ నోటి నుండి వెలువడిన మాటలు మాత్రం మీవే కదా. కానీ నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే మీరు తప్ప అలా చేసేవాడు వేరే ఎవరున్నారు? కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచించండి. నాకు విడాకులు ఇచ్చేసినట్లయితే అందరికంటే ఎక్కువ లాభం పొందేది మీరు మాత్రమే జోదా. ఎందుకంటే జలాల్ ముగ్గురు విశిష్ట బేగంలో మిమ్మల్ని ఒకరిని చేశారు. ఇక మిగిలేది ఆ సలీమా బేగం. ఆవిడ జలాల్ ఎన్నటిగా ఆ విధంగా అనుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆవిడ స్వర్గస్థురాలైన బెహరం ఖాన్ భార్య కదా. ఇక మిగిలేది మీరే. మీ దారికి అన్న డంగులు తొలగించేసుకున్నారు. మీరు మహారాణివి కావడానికి, రాజమాత కావడానికి అడ్డు లేకుండా చేసుకున్నారు. ఎంత గొప్ప ఎత్తు వేశారో మీరు. మిగతా బేగంలంతా తుడిచిపెట్టుకుపోయేలా చేశారు. ఒక పక్క లోకానికేమో జలాల్ని ద్వేషిస్తున్నానని చెప్పుకుంటూనే ఆ ద్వేషం అడ్డు పెట్టుకుని జలాల్ మనసులో మీ మీద ప్రేమ పుట్టించుకున్నారు. చదరంగం ఎత్తుగడలాంటి ఎత్తు వేశారు జోదా బేగం. తస్లీంని ఆదంని అడ్డం పెట్టుకుని మీరు నాకు జలాల్కి మధ్య గల బంధాన్ని గురిగా పెట్టుకున్నారు. అయితే రాజపుత్రుల వంశీకులు వెన్నుపోటు పడవరనే నానుడి అబద్ధమైనా కావాలి, లేదా మీరు రాజపుత్ర వంశస్థులు కాకుండానైనా ఉండాలి.